ప్రధాన మీడియాకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్న అనేక ఫెర్టిలిటీ సెంటర్ల పేర్లను రాయడానికి చాలా మీడియా సంస్థలకి చేయి రాలేదు, లోపల దాచేసే ప్రయత్నం చేశాయి. సృష్టి ఫెర్టి బాగా పాపులర్ ఫెర్టిలిటీ సెంటర్లు తెలుగు రాష్ట్రాల్లో. సో అటువంటి ఫెర్టి సంస్థ కూడా ఇటువంటి పిల్లల అక్రమ రవాణాలోను, పిల్లల్ని అక్రమంగా జంటలకు కట్టబెట్టడంలోనూ, పిల్లల కోసం వచ్చిన జంటలను మోసం చేసి వాళ్లకు ఇతరుల పిల్లల్ని అంటగట్టడంలోనూ భాగస్వామ్యం తీసుకుంది అని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించి ఓ రోజు గడుస్తోంది, ఇప్పటివరకు వాళ్ళపైన చర్యలు లేవు, వాళ్ళు ఇప్పటికీ కార్యక్రమాలని నడిపిస్తూనే ఉన్నారు. సో ప్రభుత్వాలు, అధికారులు ఇటువంటి మొత్తం వ్యవస్థ పైన, ఇటువంటి మొత్తం సంస్థలపైన విచారణ చేయకపోతే, కన్వీనియంట్గా ఒకరినో ఇద్దరినో దోషులుగా చేసి ఏదో చేశామని చేతులు దులుపుకుంటే ఈ సంస్థలు చేసే పాపాల్లో ప్రభుత్వాలకు కూడా భాగస్వామ్యం అఫీషియల్గానే ఉన్నట్టు భావించాలి. ఇప్పటివరకు తెలియదు, బయటపడలేదు, ఎవరికి తెలియకుండా జరిగిపోయింది. ఇప్పుడు తెలిసిన తర్వాత, బయటపడిన తర్వాత ఏం జరిగిందో ప్రపంచం అంతా చూసిన తర్వాత కూడా అటువంటి సంస్థలు ఇంకా మనగలుగుతున్నాయంటే, పాపం చేస్తూ కూడా అటువంటి సంస్థలు ఇంకా మనగలుగుతున్నాయంటే, ద్రోహం చేస్తూ కూడా అటువంటి సంస్థలు ఇంకా మనగలుగుతున్నాయంటే డెఫినెట్గా ప్రభుత్వాల పాత్ర, అధికారుల పాత్ర కూడా ఉంటుంది. నేరుగా పోలీసులే ఫెర్టి లాంటి పాపులర్ సంస్థలపై ప్రమేయం కూడా ఉంది అని తేల్చిన తర్వాత ప్రాథమికంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి, వాళ్ళపైన కేసులు నమోదు చేయడానికి, వాళ్ళని విచారించడానికి ఇంకా ఎందుకు ఆలస్యం అవుతోంది? ఆలస్యం చేసిన ప్రతి క్షణం మరో జంట క్షోభకి గురవుతూనే ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలకి ఈ పాపంలో భాగం లేదని నిరూపించుకోవడం కోసమైనా ఫెర్టి లాంటి సంస్థలపైన మరికొన్ని సంస్థలు ఇటువంటి పాపంలో భాగస్వామ్యం అయ్యాయి అని పోలీసులు చెప్తున్న సంస్థలపైన తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.